హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చందు ఎడ్యుకేషనల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తల్లికి వందనం సంబంధించి మనకు డబ్బులు అనేది ఈరోజు వేస్తున్నారు కాబట్టి పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అనేసి మనము ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో నేను వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా చెక్ చేసుకోండి. పేరు ఉందో వారికి సంబంధించి మాత్రమే ఈ తల్లికి వందనమనేది అర్హులు. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఈ తల్లికి వందనంకి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్కీమ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు తల్లికి వందనమని అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఇయర్ అనేది 2025-20 సంవత్సరానికి సంబంధించి మనకు తల్లికి వందనం అనేది వేస్తున్నారు కాబట్టి మనం 2022 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారి తల్లికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే మాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ రెడ్ కలర్లో కనబడుతున్న క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అది ఎలాగైతే ఉందో అలాగే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏమైనా తప్పుగా గనక ఇచ్చినట్లయితే మీకు ఓటీపీ అనేది రాదు. ఇక్కడ గెట్ ఓటీపీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మదర్ ఆధార్ నంబర్కి ఏదైతే ఫోన్ నంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ రావడమైతే జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నాకైతే ఓటీపీ వచ్చింది, నేను ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకు సంబంధించిన తల్లికి వందనంకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ డిస్ట్రిక్ట్ మండలు సెక్రటరీ కోడు, అలాగే మదర్ నేము ఇలా ఎవరికైతే వస్తుందో వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది నేరుగా వారి తల్లి ఖాతాలో జమ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లేదు, ఎందుకంటే మనకు గత ప్రభుత్వంలో తీసుకు డేటా ప్రకారంగా తీసుకున్నారు కాబట్టి మనకు ఇలాగే చూపించట్లేదు. ఇలాగే ఎవరికైతే బేసిక్ డీటెయిల్స్ ఖచ్చితంగా చూపిస్తుందో వారికి పేమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గెనిక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.